నారాయణ నేత్ర జ్యోతి పేరుతో కంటి వైద్యానికి సంబంధించినటువంటి కంటి పరీక్షలు కావచ్చు, కంటి వైద్యం కావచ్చు. అదేవిధంగా నారాయణ దంత సురక్ష పేరుతో దంతాలకు సంబంధించినటువంటి పరీక్షలు, దానికి సంబంధించిన చికిత్స, ఈ రెండు కార్యక్రమాలను చేపట్టి ఇప్పటి వరకు నారాయణ నేత్ర జ్యోతి నుంచి దాదాపు 12,000 మందికి పరీక్షలు చేయడం జరిగింది. అందులో 7,000 మందికి కళ్ళజోడు అవసరమైతే వారందరికీ కూడా కళ్ళజోడులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమైతే వారందరికీ కూడా నారాయణ హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ దంత సురక్షలో దాదాపు 6,900 మందిని ఇప్పటివరకు పరీక్ష చేయడం జరిగింది. అందులో 1000 మందికి పైగా అక్కడికక్కడికి ఆ బస్సులోనే వారికి కావాల్సిన చికిత్సను అందజేయడం జరిగింది. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమం 39వ డివిజన్లోని డిఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ నందు ఈరోజు పెట్టడం జరిగింది. దీనిలో పిల్లలందరూ కలిసి వాళ్ళకి కంటి పరీక్షలు అయితేనేమి, అట్లాగే పంటి పరీక్షలు ఏదైతే దంత పరీక్షలు అయితేనేమి చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ సార్ గారు 39వ డివిజన్లో ఇప్పుడు వరకు ప్రజల కోసం ఒక 4 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇది స్పెషల్, ఎందుకంటే పేద తరగతి మరియు పేద తరగతిలో ఉన్న దిగువ తరగతి పిల్లలకి కోసం ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించారు.